బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత మాకు లభించినటువంటి అతి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ వారం జరగబోయేటువంటి రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రాథమికంగా ఈనాడు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే 16/6/2025 సోమవారం నుండి 22/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ గ్రహగత సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని వింతైనటువంటి మార్పులకు కారణం కాబోతుంది. ఇక గోచారవశాత్తు ఉన్నటువంటి ఈ గ్రహగతులతో పాటు ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నను అనుసరించి 12 రాశుల యొక్క రాశిఫలం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ కూడా విరామం విశ్రాంతి లేకపోవటం, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే తస్మాత్ జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి, ఆదాయానికి వనరులు పెరుగుతాయి. కుటుంబంలో మరో వ్యక్తి యొక్క సంపాదన చేరటం వల్ల ఆర్థికపరమైన అంశాల్లో మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పకుండా బయటపడగలిగేటటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. తీవ్రమైనటువంటి నరఘోష, నరధిష్టి, నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించిన వ్యక్తులు కూడా కొన్ని విషయాల్లో మీ పేరుని విమర్శించటం, మీ తీరుని విమర్శించటం మానసిక సంఘర్షణకు కారణమైనప్పటికీ కూడా కాలం బలమైనది, విధి బలీయమైనది. సమీపమైనటువంటి భవిష్యత్తులో వాళ్లను మించినటువంటి స్థితిగతుల్లో మీరు ఉండబోతున్నారనేటువంటి సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విషయాలతో మాట్లాడటం వల్ల భార్యాభర్తల మధ్య తగువ రావటం, అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం బాగుంది. వాళ్లకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించిన అంశాల గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబానికి సంబంధించిన ఇలవేల్పు దేవతా స్వరూపాల్ని ఎక్కువగా ఆరాధన చేయండి. ప్రత్యేకించి గురు సంబంధమైన దేవతా స్వరూపాల్ని ఎక్కువగా ఆరాధించండి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.